హలో అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు సురేష్ జువాలజీ. ముఖ్యంగా మనకి టెట్ ఎగ్జామ్స్ అయితే రేపటితో ముగియనున్నాయి. సో టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మనం డిఎస్సికి అయితే ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే డిఎస్సి అనేది ఏదో ఒక రోజు అయితే వస్తుంది, తప్పకుండా వస్తుంది. కాబట్టి డిఎస్సి కోసం రోజుకు కనీసం ఒక 2 గంటలైనా మనకి జీకే కరెంట్ అఫైర్స్ కానీ, పిఐఈ కానీ, అదేవిధంగా తెలుగు కంటెంట్ కానీ, ఈవీఎస్ కానీ, సైన్స్ కానీ, సోషల్ కానీ, అదేవిధంగా ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఈ సబ్జెక్ట్స్ అన్నీ రోజుకు ఒక 1 అవర్ ఏదో ఒక సబ్జెక్ట్ అయితే నేర్చుకుంటూ ఉండాలి. దీనివల్ల మనకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనం చదవడానికి గాబరా కాకుండా ముందుకే టెట్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మనం డిఎస్సి కనీసం ఒక రోజుకి అనేది కొనసాగించాలి. సో ముందుగా మనం 2024 జూలైలో జరిగిన డిఎస్సి పేపర్స్లో ముఖ్యంగా జీకే కరెంట్ అఫైర్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, అదేవిధంగా ఈవీఎస్ నుంచి కానీ, అదేవిధంగా తెలుగు, సో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్స్, సో ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల మీరు ఏమవుతుందంటే ప్రతి క్వశ్చన్కి అనేది సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. సో ప్రతి ప్రశ్నకైతే మనం ఇక్కడ ప్రతిదీ అనాలిసిస్ చేద్దాం. ముందుగా మనం బయో సైన్స్ నుంచి అయితే చూద్దాం. ఇక్కడ బయో సైన్స్లో వచ్చిన క్వశ్చన్స్ యొక్క కంటెంట్ ఎలా వచ్చింది. మనం ఈ కంటెంట్లో ముఖ్యంగా మనకి బయో సైన్స్ నుంచి కానీ ప్రతి సబ్జెక్ట్ అక్కడ బాటనీ అండ్ జువాలజీ, సో ఇది 2 కలిపి బయో సైన్స్ అంటాం. అదేవిధంగా దీంతో పాటు ఫిజికల్ కెమిస్ట్రీ, సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా దీంట్లో చదవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం ఒకసారి పేపర్ అనేది ఎలా ఇస్తారు అనేది ఒకసారి నేర్చుకుంటే ఇక్కడ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, సో ఇక్కడ 20 ప్రశ్నలు ఉంటాయి. 20 ప్రశ్నలకి ప్రతి ప్రశ్నకు ఒక ½ మార్క్ అనేది రైట్ ఆన్సర్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ 20 హాఫ్స్ ఆర్ 10 మార్క్స్ ఉంటాయి. జీకే కరెంట్ అఫైర్స్ కూడా 20 ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇది కూడా ½ మార్క్ అనేది కేటాయించడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా 10 అంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్, అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 5 సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి: తెలుగు, ఇంగ్లీష్, అదేవిధంగా బయాలజీ, సోషల్ స్టడీస్ అండ్ మ్యాథమెటిక్స్. సో వీటితో పాటుగా మనకి పెంటా మెథడ్స్ అని ఉంటాయి. ఇక్కడ 5 మెథడ్స్. సో ఇక్కడ ఈ 5 మెథడ్స్ చదవాల్సి ఉంటుందండి. ట్రై మెథడ్స్ అంటాం. ట్రై మెథడ్స్తో పాటుగా తెలుగు, ఇంగ్లీష్ మెథడాలజీ కూడా చదవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీడియోలోకి వెళ్ళే ముందు మనం బయో సైన్స్లో వచ్చిన బిట్లు, అదేవిధంగా తెలుగు, అదేవిధంగా మనం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, జీకే కరెంట్ ఏ టాపిక్ నుంచి మనల్ని అడుగుతున్నారో ఆ టాపిక్స్ ఒకసారి మొత్తం క్లియర్గా నేర్చుకుందాం ఈ వీడియోలో. సో ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో క్రింది ఏ దారాలను మిశ్రమం చేయడం వల్ల టెర్రికాట్ను తయారు చేస్తారంటున్నాయి. ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా టెర్రికాట్ అంటే ఏంటి అంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా టెర్లిన్ మరియు ప్రత్తి, సో ఈ 2 కలిపి మనం టెర్రికాట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. చూద్దాం ఇక్కడ ఒకసారి దీని పూర్తి ఇన్ఫర్మేషన్ ఒక్కసారి ఎలా తయారవుతుంది. ఎందుకంటే ఇక్కడ టెర్లిన్ మరియు ప్రత్తిని కలిపి మిశ్రమాన్ని టెర్రికాట్ అంటాం. ఇక్కడ ఎందుకంటే టెర్రికాట్ అనేది ఒక బ్లెండెడ్ ఫ్యాబ్రిక్. సో ఇది ఏమవుతుందంటే ఇక్కడ టెర్లిన్ ప్లస్ అనేది పాలిస్టర్ అవుతుంది. సో ఇది సింథటిక్ ఫైబర్. దీన్ని న్యాచురల్ ఫైబర్ అయిన కాటన్తో కలిపితే ఏం జరుగుతుందంటే ఇక్కడ టెర్రికాట్ వస్తుంది. కాటన్ వల్ల కంఫర్ట్, టెర్లిన్ వల్ల ముడతలు పడకుండా త్వరగా ఆరడం లాంటి లాభాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇక్కడ ఎక్కువగా స్కూల్ యూనిఫామ్స్లో మనకి ముఖ్యంగా ఈ టెర్రికాట్ అనేది వాడడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ దీనికి సరైన ఆప్షన్ 1 అవుతుంది. సో సరైన ఆప్షన్ ఇక్కడ మనం టెర్లిన్ ప్లస్ కాటన్ రెండింటిని కలిపి టెర్రికాట్ అనేది తయారవుతుంది. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్రింది వాటిలో మీటర్ స్కేల్ను ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త కానిది ఏంటో అంటున్నాయి. ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా మీటర్ స్కేల్లో జాగ్రత్తలో కరెక్ట్ కానిది ఏంటంటున్నారు. కాబట్టి ఇక్కడ సో కొలిచేటప్పుడు ఎప్పుడు కన్ను అనేది ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ లంబ కోణంలో ఉండాలి. సో 60 డిగ్రీల కోణంలో చూస్తే అది ముఖ్యంగా మనకి పారలాక్స్ ఎర్రర్ వస్తుంది. కాబట్టి దీన్ని కొలత అనేది తప్పు అవుతుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనం ఒక కన్ను
మన కన్ను స్కేల్ పై ఏ బిందువు నుంచి కొలతను తీసుకుంటామో ఆ బిందువు నుండి 60 degrees కోణంలో చేస్తూ ఉండాలంటే ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే మిగతా ఇక్కడ 3 ఆప్షన్ చూసుకుంటే స్కేల్ చివరి భాగాలు వీగిపోయి కానీ అరిగిపోయి కానీ ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ స్కేల్ పై 0 సూచించే బిందువు ఖచ్చితంగా కొలవలసిన పొడవు మొదటి బిందువుతో ఏకీభవించాలంటున్నారు. ఏ పొడవును కొలుస్తున్నామో దాన్ని వెంబడి ఉండేటట్లు స్కేల్ను చూడాలి. ఇవన్నీ 3 రైట్ ఆన్సర్స్ అవుతాయి. కానీ ఇక్కడ తప్పుగా ఇచ్చింది ఏంటంటే ఇక్కడ 3 ఆప్షన్స్ రైట్ ఉన్నాయి, ఆప్షన్ 2 అనేది రాంగ్ అవుతుంది. స్కేల్ అనేది అరిగిపోకూడదు, 0 పాయింట్ స్టార్టింగ్లో కలపాలి, స్కేల్ను పొడవుగా వెంట సరిగ్గా పెట్టుకోవాలి. సో ఇవన్నీ రైట్ ఆన్సర్స్ అవుతుంది. ఆప్షన్ 60 degrees లంబకోణంలో ఉండాలంటున్నారు, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. అది కాదు, 60 degrees కాదు, ముఖ్యంగా 90 degrees లంబకోణంలో ఉండాలి. సో ఆప్షన్ అనేది 2 అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ అబ్రివేషన్స్ ఫర్ ఐఎండి అన్నారు. ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా మనకి ఐఎండి అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అంటాం దీన్ని. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అనేవి రాంగ్ ఆన్సర్స్ అవుతుంది, ఒకటే ఆన్సర్ రైట్ అవుతుంది. ఇండియన్ మినరల్ డిపార్ట్మెంట్ అన్నారు, ఇండియన్ మైక్రోబ్యాక్టీరియల్ డిపార్ట్మెంట్ అన్నారు, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇండియన్ మైన్స్ డిపార్ట్మెంట్ అన్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఈ ఐఎండి అనేది ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనేది వాతావరణ శాఖ వారు ముఖ్యంగా వర్షం, తుఫాను, అదేవిధంగా టెంపరేచర్ రిపోర్ట్ ఇస్తుంది. సో ఇది మిగతావి మినరల్, బ్యాక్టీరియల్, అదేవిధంగా మైన్స్ డిపార్ట్మెంట్ అన్నారు. ఇవి 3 రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఐఎండి అంటే దీని యొక్క అబ్రివేషన్ ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్మెంట్ అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ద అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ అంటే భూమి యొక్క పొరల్లో ముఖ్యంగా అన్నింటికన్నా పై పొర అంటే ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా మ్యాంటిల్, క్రస్ట్, కోర్ అని మనకి 3 పొరలు అనేవి ఉంటాయి భూమిలో. ముఖ్యంగా ఇట్లా మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే అన్నింటికన్నా పైన ఉన్న పొర ఏంటి అంటున్నారు. చూసుకుంటే ఇక్కడ దిక్సూచి ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ మ్యాంటిల్, క్రస్ట్, కోర్, భూపటలం, భూపవారం, బాహ్య కేంద్ర మండలం, ఫలకాలు అనే ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనం ఆప్షన్లో చూసుకుంటే ఇక్కడ భూపటలం క్రస్ట్ అనేది అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కాలానికి మూల ప్రమాణం ద బేసిక్ యూనిట్ ఆఫ్ టైం అంటే ఏంటి అని అడిగారు. ఇక్కడ చూసుకుంటే బేసిక్ యూనిట్ ఆఫ్ టైం అనేది మనం సెకండ్స్లో కొలుస్తాం. సో ఇక్కడ రోజు అన్నారు, నిమిషం అన్నారు, అవర్స్ అన్నారు. కానీ ఇక్కడ రైట్ ఆన్సర్ చూసుకుంటే మనకి కాలానికి ప్రమాణం ముఖ్యంగా సెకండ్ అవుతుంది. సో సెకండ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. రోజు కాదు, నిమిషం కాదు, గంటలు కాదు. సో ఇక్కడ సెకండ్లు అనేవి రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 అనేది కాలానికి ప్రమాణం సెకండ్స్లో కొలుస్తారు. కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ద మ్యాగ్నెటిక్ కంపాస్ ఈజ్ యూజ్ఫుల్ అయస్కాంత దిక్సూచి దీని కొరకు ఉపయోగిస్తారంటున్నారు. చూసుకుంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో మనకి ఇది ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి అడగడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఎందుకు ద ఫైండింగ్ ఆల్ ద డైరెక్షన్స్. ఓకే, మ్యాగ్నెటిక్ కంపాస్ అనేది దేనికి యూజ్ చేస్తారంటే ఫైండింగ్ ఆల్ ద డైరెక్షన్స్. దిక్సూచి ముళ్ళు అనేది ఎప్పుడు నార్త్, సౌత్ 2 చూపిస్తుంటుంది. కాబట్టి నార్త్ తెలిస్తే సౌత్ దానికి ఆపోజిట్గా ఈస్ట్, వెస్ట్ అనేవి నార్త్కి 90 degreesలో ఉంటుంది. అందుకే దీన్ని దిక్కులు కనుక్కోవచ్చు, ఓన్లీ నార్త్ అండ్ సౌత్ అయితే కాదు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ దిక్సూచి అనేది మనకి నార్త్, సౌత్, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే నార్త్ అండ్ సౌత్, సో ఈస్ట్, వెస్ట్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే అన్ని దిక్కులను గుర్తిస్తుంది. సో ఆప్షన్ అనేది 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రో పెయింటింగ్ పద్ధతిలో ఇనుప తాళం చెవిపై రాగి పూతను పూయటకు రాగి ఫలకాలను దేనికి కలపాలంటున్నారు. ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా ఎలక్ట్రో లైటింగ్ కాపర్ ప్లేట్ అనేది ఇక్కడ
టర్మినల్ ఉంటుంది, ఇనపతాళం అనేది క్యాథోడ్ అవుతుంది. ఇక్కడ ఇది చూసుకుంటే కాపర్ ప్లేట్ అనేది యానోడ్ అవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఇక్కడ ఇనపతాళం అనేది క్యాథోడ్ అనేది నెగిటివ్ ఛార్జ్ అవుతుంది. సో ఇక్కడ కరెంట్ పాస్ చేస్తే పాజిటివ్ దగ్గర ఉన్న కాపర్ రాగి నెగిటివ్ దగ్గరికి ఉన్న ఇనపతాళం మీదకి పూతలా పేరుకుంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆప్షన్ చూద్దాం, బ్యాటరీ ధన ధ్రువం. సో పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ. సో రైట్ ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ 102 చూద్దాం ఒకసారి. క్రింది వాటిలో ఏ మిశ్రమాన్ని ఉత్పతనం ద్వారా వేరు చేయవచ్చు అంటున్నారు. ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా క్వశ్చన్ నెంబర్ 102 చూసుకుంటే ఉత్పతనం ద్వారా వేరు చేయగలిగింది. ఇక్కడ సాల్ట్, అదేవిధంగా కాంఫోరా, సిన్నమమ్మ కాంఫోరా, కర్పూరం అనేది సిన్నమమ్మ కాంఫోరా అనే మొక్క యొక్క బెరడు నుంచి తీస్తారు. ఇక్కడ ఈ రెండింటిని ఉత్పతనం ద్వారా వేరు చేయవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ ఘన పదార్థం ద్రవ పదార్థం మారకుండా డైరెక్ట్ వాయువుగా మారడం. సో కర్పూరం అనేది వేడి చేస్తే వాయువు అవుతుంది, ఉప్పు అనేది వాయువుగా మారదు. కాబట్టి వాయువుని చల్లబరిస్తే మళ్ళీ కర్పూరం ఘనంగా వస్తుంది. కాబట్టి సో ఇవన్నీ చూసుకుంటే షుగర్ కానీ, వీట్ కానీ, ఫ్లోర్ కానీ, సో ఇక్కడ చాక్ పౌడర్ కానీ, సో ఇక్కడ సబ్లిమేషన్ అవ్వాలి. సో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి ఉత్పతనం ద్వారా వేరు చేసేవి ఉప్పు మరియు కాంఫూరం. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వాటిల్లో రసాయనిక మార్పు ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా రసాయనిక మార్పు అంటే ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఎప్పుడైతే ఒకసారి కొత్త పదార్థం అనేది ఏర్పడి వెనక్కి తిరిగి రాలేం. సో అట్లాంటిది ఏంటి ఇక్కడ ఇచ్చారు, బంగారు ఆభరణాలు కరగబెట్టడం. సో బంగారు ఆభరణాలు ఎన్నిసార్లు కరగబెట్టవచ్చు, ఎన్నిసార్లు తయారు చేయొచ్చు. నీటిని వేడి చేయడం, సో ఇది కూడా రసాయనిక మార్పు కాదు. బట్టలు ఎండలో ఆరబెట్టడం, సో బాయిలింగ్ ఆఫ్ అన్ ఎగ్ అంటే ఒక గుడ్డు ఉడకబెట్టడం. సో ఇక్కడ చూసుకుంటే గుడ్డు ఉడకబెడితే ఏమవుతుందంటే అందులో ఉండే ఇక్కడ ఆల్బుమిన్ అనేది ఉంటుంది, అదేవిధంగా డీనేచర్ అయ్యి ఘనంగా మారుతుంది. పచ్చిగుడ్డుగా మళ్ళీ చేయలేం. కాబట్టి ఇక్కడ చూసుకుంటే గోల్డ్ అనేది కరగడం, నీళ్ళు అనేది వేడి చేయడం, బట్టలు అనేది ఆరడం అనేది ఇవన్నీ ఫిజికల్ చేంజెస్ వెనక్కి తీసుకురాగలం. కానీ గుడ్డును ఒకసారి బాయిల్ చేస్తే మళ్ళీ దాన్ని తిరిగి పచ్చిగుడ్డుగా మార్చలేము. కాబట్టి దీన్ని రసాయనిక మార్పుగా చెప్పొచ్చు. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. పట్టుపురుగు జీవిత చరిత్రలో సరైన వరుస క్రమం గుర్తించండి. ఇక్కడ చూసుకుంటే పట్టుపురుగు అనేది ముఖ్యంగా ఆర్థ్రోపోడా చెందిన జీవి, ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన జీవి. ఇది ఆర్థ్రోపోడా అనేది లార్జెస్ట్ ఫైలం. మన జంతు వర్గంలో అతిపెద్ద వర్గం ఏంటంటే ఆర్థ్రోపోడా. సో ఈ ఆర్థ్రోపోడాలు ఇక్కడ మనం చూసుకుంటే 4 జీవిత చరిత్రలో దాని యొక్క 4 అనేవి దశలు ఉంటాయి. ఈ 4 దశల్లో ముఖ్యంగా ఫస్ట్ ఏం చేస్తుంది, సిల్క్ మాత్ అనేది ఫస్ట్ గుడ్లు పెడుతుంది. సో ఈ ఎగ్ నుండి మరి ఏం వస్తుందంటే లార్వా వస్తుంది. లార్వా అనేది ఆకులు తిని మళ్ళీ కకూన్గా అల్లుకుంటుంది. 4వది ప్యూపాగా మారుతుంది. సో మళ్ళీ తిరిగి సిల్క్ మాత్గా మారుతుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ చూసుకుని మనకి సిల్క్ మాత్ వస్తుంది, అదేవిధంగా ఎగ్ వస్తుంది, లార్వా, తర్వాత ప్యూపా. చూద్దాం ఇక్కడ సిల్క్ మాత్, ఎగ్, లార్వా అండ్ ప్యూపా. సో ఇక్కడ ఇవి 4 షార్ట్ ఫామ్స్ గుర్తుపెట్టుకోండి, సిల్క్ మాత్ అండ్ ఎగ్ అండ్ లార్వా అండ్ ప్యూపా. సో ఇవి 4 ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి. సింపుల్గా మనకి ప్రతిసారి ఇవి దీని మీద పట్టుపురుగు జీవిత చరిత్ర మీద పట్టుపురుగు యొక్క జీవిత చరిత్రలో 4 దశలు అయితే ఉంటాయి. ఓకే, పట్టుపురుగుల యొక్క పెంపకాన్ని మనం సెరికల్చర్ అంటాం. అదేవిధంగా దీని మీద చాలా టెట్ డిఎస్సిలో ఎక్కువసార్లు అడగడం జరుగుతుంది, కొంత కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఐడెంటిఫై ద సాప్రోఫైట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. క్రింది వాణిలో పూతికాహారి గుర్తించమంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి పూతికాహారాలు ఏమేమి ఉన్నాయనేది గుర్తించమన్నారు. ఒకసారి చూద్దాం. ఇందులో లైకెన్స్ ఇచ్చారు, మష్రూమ్స్ ఇచ్చారు, కస్క్యూటా ఇచ్చారు, నెపంతీస్ ఇచ్చారు. ఇవి 4 రకాల మొక్కలు అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో సాఫ్రోఫైట్ అంటే ఏంటి గుర్తించమన్నారు. ఇక్కడ ఎందుకంటే సాఫ్రోఫైట్ అనేది మష్రూమ్స్గా చెప్పవచ్చు. అంటే పుట్టగొడుగుల్ని మనం సాఫ్రోఫైట్స్ అంటాం. అంటే ఇవి చనిపోయిన కులినా జీవుల మీద ఆధారపడి బతికేవి. సో పుట్టగొడుగు అనేది కులినా చెక్క మీద కానీ లేదంటే కౌ డాంగ్స్ మీద కానీ పెరుగుతుంది. ఓకే, లైకెన్ శిలీంధ్రాలు అనేవి, ఆల్గేస్ ఇవి సహజీవనంలో పాల్గొంటాయి. కస్క్యూటా అనేది పరాన్నజీవి, నెపంతిస్ అనేది కీటకాహార మొక్క అవుతుంది. కాబట్టి ఇక్కడ 4 ఆప్షన్లో పూతికాహారం ఏంటంటే మనకి ముఖ్యంగా ఆప్షన్ 2 అనేది పుట్టగొడుగులు అనేవి మనకి పూతికాహారాలుగా చెప్పొచ్చు. లైకెన్లు అనేవి ముఖ్యంగా ఆల్గే, ఇవి సహజీవనంలో పాల్గొంటాయి. కస్క్యూటా మొక్క అనేది బంగారు తీగ అంటాం దీన్ని, ఇది పరాన్నజీవి మొక్క అవుతుంది. నెపంతిస్ అనేది కీటకాహార మొక్క అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది.
టాడ్పోల్ డింబకంగా ఉన్నప్పుడు కప్ప ఈ నిర్మాణాన్ని ద్వారా శ్వాసిస్తుంది. ముఖ్యంగా కప్పలో 2 జీవిత దశలు ఉంటాయి. ముఖ్యంగా ఫస్ట్లో చూసుకుంటే టాడ్పోల్ అనేది గిల్స్ ద్వారా, మొప్పల ద్వారా రెస్పిరేషన్ తీసుకుంటుంది. అదేవిధంగా అడల్ట్గా మారిన తర్వాత ఇవి ఊపిరితిత్తులు, భూమి మీద ఉన్నప్పుడు ఊపిరితిత్తుల ద్వారాను, అదేవిధంగా నీటిలో ఉన్నప్పుడు క్యూటేనియస్ రెస్పిరేషన్, చర్మీయ శ్వాసక్రియ జరుపుకుంటుంది. టాడ్పోల్ లార్వాగా ఉన్నప్పుడు మాత్రం ఇది చూసుకుంటే ముఖ్యంగా గిల్స్, మొప్పల ద్వారా శ్వాసక్రియ అనేది జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా టాడ్పోల్ డింబకంగా ఉన్నప్పుడు కప్ప ఈ నిర్మాణాల ద్వారా శ్వాసిస్తుంది అంటున్నారు. ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా ఎందుకంటే కప్పపిల్ల అనేది టాడ్పోల్ అంటాం, ఇది నీటిలో ఉంటుంది. చేపలాగా మొప్పలతో సాయంతో శ్వాసక్రియ అనేది జరుపుకుంటుంది. ఇది ముఖ్యంగా పెద్దయ్యాక ఇది భూమి మీదకి వస్తుంది. భూమి మీదకి వచ్చినాక మొప్పలు పోయి ఊపిరితిత్తులు అనేవి వస్తాయి. కాబట్టి ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఇది కప్ప అనేది ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటుంది. నీటిలో ఉన్నప్పుడు కప్ప మనకి చర్మీయ శ్వాసక్రియ, క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటాం. ఊపిరితిత్తుల ద్వారా పల్మనరీ రెస్పిరేషన్ అంటాం. టాడ్పోల్ లార్వాగా ఉన్నప్పుడు ముఖ్యంగా గిల్స్ ద్వారా రెస్పిరేషన్ జరుపుకుంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ గా చెప్పవచ్చు. అదేవిధంగా సంపూర్ణ పుష్పాలు గల మొక్కలను గుర్తించమన్నారు. ఇక్కడ ముఖ్యంగా సంపూర్ణ పుష్పాలు అంటే ముఖ్యంగా మనకి రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, కేసరావళి, అండకోశం. సో ఇవి 4 పుష్ప భాగాలు అనేవి ఉండాలి. ముఖ్యంగా ఈ 4 ఉంటే వాటి సంపూర్ణ పుష్పాలు అంటాం. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఐపోమియా అనేది సంపూర్ణ పుష్పం అవుతుంది. ద్విలింగ పుష్పాలుగా చెప్తాం. ఇక్కడ కుకుంబర్ అనేది ఏకలింగ పుష్పం అవుతుంది. కాకర కూడా ఏకలింగ పుష్పం. ఉమ్మెత్త చూసుకుంటే ఇక్కడ ద్విలింగ పుష్పాలు ఉంటారు. అదేవిధంగా బొప్పాయిలో మనకి ఏకలింగ పుష్పాలు ఉంటాయి. హైబిస్కస్, మందార అంటాం ఇక్కడ ఈ మందార. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏ, ఆప్షన్ డి అండ్ ఆప్షన్ ఎఫ్. సో ఇవి 3 రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ADF ఎక్కడ ఉంటే మనకి ఆన్సర్ అనేది అక్కడ ఉంటుంది. వీటికి పూర్తి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ADF. సో ఆన్సర్ అనేది ఒకసారి క్లియర్ గా చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిగోనియా, గ్లాడియస్, క్రైసాంతిమం ఇండికా, ఉల్లి. సో వీటిని ఆనియన్ అంటాం. సో వీటిలో మనం జతపరచమని అడిగారు. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే బిగోనియాలో ఆకు అంచుల నుంచి కొత్త మొక్కలు అనేది వచ్చాయి. సో కాబట్టి ఇక్కడ వెజిటేటివ్ ప్రోగ్రెషన్ సో ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా అంచుల ద్వారా అనేది కొత్త మొక్కలు అనేది రావడం జరుగుతుంది. గ్లాడియోలస్ భూమి లోపల ఉండి క్లార్క్ అనే కాండంలో పెరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా క్రైసాంతిమం ఇండికా ఇది రన్నర్స్ అంటాం. ఇక్కడ ఇవి చామంతి వేర్ల ద్వారా సక్కర్లు వస్తాయి. సక్కర్ల నుంచి కొత్త మొక్క అనేది మొదలవుతుంది. ఇక్కడ బల్బ్ అంటాం ఇది ఆనియన్స్ ని. ఇది కూడా ముఖ్యంగా బల్బ్ అనే మార్పు చెంది కాండం ద్వారా ఇవి ఇక్కడ లసునాలు అని చెప్పుకుంటాం. సో ఇక్కడ చూసుకుంటే వీటి ఆన్సర్లు ఉల్లి బల్బుగా చెప్పొచ్చు. క్రైసాంతిమం అంటున్నారు, వేరు రూపాంతరాలు చెంది వేళ్ల ద్వారా వస్తాయి. గ్లాడియోలస్. సో ఇక్కడ గ్లాడియోలస్ లో చూసుకుంటే ముఖ్యంగా కాండం క్లార్క్ కాండం ద్వారా పెరుగుతుంది ఇక్కడ చూసుకుంటే. నెక్స్ట్ బిగోనియాస్ ఆకు అంచుల ద్వారా సో మొగ్గ పత్రాలు లీఫ్ బల్బ్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఆప్షన్ ఆన్సర్ చూద్దాం ఒకసారి. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ గా చెప్పొచ్చు. శైవలాలు కానివి ఏంటి అంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనకి శైవలాల అధ్యయనాన్ని మనం ఇక్కడ శిలీంధ్రాల అధ్యయనం మైకాలజీ అంటాం. శైవలాల అధ్యయనం లైకనాలజీ అంటాం. సో ఇక్కడ కానివి ఏంటి సైక్లాప్స్, సెరాటియం, స్పైరులినా, డయాటమ్స్ అండ్ సాకరోమైసిన్. సో ఇక్కడ మనకి 5 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ సైక్లాప్స్ అనేది జంతువు అవుతుంది. ఇక్కడ సైక్లాప్స్ అనేది క్రస్టేషియన్, ఇది శైవలం కాదు. సో ఫస్ట్ ఇక్కడ మనం చూద్దాం. ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సెరాటియం ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇవి మనం శైవలాలుగా చెప్పొచ్చు. నెక్స్ట్ స్పైరులినా కూడా అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సాకరోమైసిన్ ఇది ఈస్ట్ అవుతుంది. ఇది కూడా ఈస్ట్. సో సాకరోమైసిన్, సైక్లాప్స్. సో ఎక్కడైతే ఇవి చూసుకుంటే ఈ క్రస్టేషన్ అవుతుంది. ఇది సైక్లాప్స్ అనేది క్రస్టేషన్, నీటిలో ఉండే జంతు ప్లవకంగా చెప్తాం. ఇది సాకరోమైసిన్ ఇది ఈస్ట్ అవుతుంది. ఇది ఫంగస్. దీని నుంచి మనం ఆల్కహాల్ తయారీలో వాడతారు. సో ఇక్కడ సెరాటియం, స్పైరులినా, డయాటమ్స్ ఇవన్నీ నిజమైన ఆల్గేస్ గా చెప్పచ్చు. సో ఇక్కడ ఎక్కడైతే
ఏ అండ్ ఈ ఎక్కడ ఉంటే అక్కడ మనకి శైవలం కానిది. సో సైక్లాప్స్, సాకరమైసిన్ రెండు మనకి శైవలం కానివిగా చెప్పొచ్చు. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషన్ల నుండి వెలువడే ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న కాలుష్య కారకాలు ఏంటంటున్నారు. ముఖ్యంగా మనకి ఓజోన్ లేయర్ అనేది ట్రోపోస్ఫియర్ దాటితే మనకి స్ట్రాటోస్ఫియర్ లో ఈ ఓజోన్ పొర ఉంటుంది. ఈ రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, ఎయిర్ కండిషన్లు వాడడం వల్ల మనకి క్లోరోఫ్లోరో కార్బన్స్ CFC అనేవి వాయువు అనేది ఇది మనకి ఓజోన్ పొరను దెబ్బతీసే కాలుష్య కారకంగా చెప్తాం. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఎయిర్ పొల్యూటెంట్స్ లో క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి రిఫ్రిజిరేటర్లు, అదేవిధంగా ఏసీల్లో ఎక్కువగా వాడతారు. ఇది స్ట్రాటోస్ఫియర్ లో వెళ్ళి మనకి యూవీ కిరణాల వల్ల విడిపోయి క్లోరిన్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల ఒక క్లోరిన్ అణువు అనేది లక్షల ఓజోన్ అణువులను అయితే నాశనం చేస్తుంది. దీనివల్ల మనకి యూవీ కిరణాలు డైరెక్ట్ మనకి భూమి మీద చేరితే జంతువులు కానీ, వృక్షాలు కానీ, అదేవిధంగా మనుషుల్లో చర్మ సంబంధిత వ్యాధులు, స్కిన్ క్యాన్సర్స్ అనేవి రావడం జరుగుతుంది. దీన్ని CFC అంటాం, ఫ్లోరోక్లోరో కార్బన్స్. రైట్ ఆన్సర్ అవుతుంది. పీయూష గ్రంథి స్రవించబడే హార్మోన్ గుర్తించమన్నారు. ఇక్కడ పీయూష గ్రంథిలో మనకి 2 లోబ్స్ అనేవి ఉంటాయి. యాంటీరియర్ పిట్యూటరీ అంటాం, పోస్టీరియర్ పిట్యూటరీ అంటాం. దీని ద్వారా విడుదలయ్యే హార్మోన్స్ మనకి ప్రొజెస్టెరాన్ అని ఇచ్చారు. ఇక్కడ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఎడ్రినల్ హార్మోన్, ఈస్ట్రోజన్. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ముఖ్యంగా దీంట్లో ఫాలిక్యుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం దీన్ని, లేదా FSH అంటాం, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం. సో ఇది మనకి పిట్యూటరీ గ్లాండ్, దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటాం. సో పిట్యూటరీ గ్లాండ్ ని మాస్టర్ గ్లాండ్ అంటాం. సో దీంట్లో FSH అనేది ముందు భాగంలో ఉన్న యాంటీరియర్ పిట్యూటరీ నుండి విడుదలవుతుంది. ఈ ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్ అనేవి 2 ఓవరీస్ నుంచి అయితే విడుదలవడం జరుగుతుంది. అదేవిధంగా కిడ్నీ పైన మనకి బీన్ షేప్డ్ కిడ్నీ పైన మనకి ఎడ్రినల్ గ్లాండ్ ఉంటుంది. ఎడ్రినల్ గ్లాండ్ నుంచి ఎడ్రినలిన్ హార్మోన్ విడుదలవుతుంది. కాబట్టి మనల్ని అడిగిందండి పీయూష గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్ ఏంటంటే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రోటోజోవన్ పరాన్నజీవి వల్ల సంక్రమించిన వ్యాధిని గుర్తించమన్నారు. ఇక్కడ ముఖ్యంగా అతినిద్ర వ్యాధి, కాలా అజార్, మలేరియా. సో ఇవి 3 మనకి ప్రోటోజోవన్స్ నుంచి వచ్చే వ్యాధులుగా చెప్పవచ్చు. ఇక్కడ ముఖ్యంగా స్లీపింగ్ సిక్నెస్ అన్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి కాలా అజార్ అన్నారు, మలేరియా అన్నారు. స్లీపింగ్ సిక్నెస్ అనేది మనకి ట్రిపనోజోమా గాంబియన్సీ నుంచి వస్తుంది. కాలా అజార్ అనేది లీష్మీనియా డోనోవాని నుంచి వస్తుంది. మలేరియా అనేది ప్లాస్మోడియం వైవాక్స్, అంటే ఇవి ఈగల ద్వారా సంక్రమించే వ్యాధులుగా చెప్పవచ్చు. కానీ ఫైలేరియాసిస్ అనేది ఇది నెమటోడా వర్గానికి చెందిన జీవి. సో దీనివల్ల ఎప్పుడైతే దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి, సో ఇది ఫైలేరియాసిస్ బోధకాల వ్యాధి అంటాం. ఇది ఉకరేరియా బ్యాంక్రాఫ్టీ అనే పరాన్న జీవి ద్వారా సో మన మానవుల్లోకి దోమల ద్వారా ప్రవేశిస్తుంది. దానివల్ల మనకి బోధకాల వ్యాధి అయితే వస్తుంది. ఇది నెమటోడా వర్గానికి చెందిన జీవిగా చెప్పవచ్చు. సో దీంతో మనకి బయోసైన్స్ అయితే కంప్లీట్ అయింది. దీని తర్వాత సోషల్ స్టడీస్, జీకే, కరెంట్ అఫైర్స్, PIE. సో ఇవన్నీ ఒకసారి మనం వీడియోలో చూద్దాం. సో మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.